ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం విలువైన ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు వంటి పరిస్థితుల్లో దేశాల భద్రత నిల్వగా కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు నిల్వలను పెంచడం, విదేశాల్లో ఉన్న బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడం వంటి చర్యలు దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయాలు. ఆర్బీఐ బంగారు నిల్వల స్థితి 2025 ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద బంగారు నిల్వగా గుర్తించబడింది. అమెరికా వద్ద 8133 టన్నులు, జర్మనీ వద్ద 3351 టన్నులు, ఇటలీ వద్ద 2451 టన్నులు, ఫ్రాన్స్ వద్ద 2436 టన్నులు మరియు చైనా వద్ద 2264 టన్నులు, స్విట్జర్లాండ్ వద్ద 1039 టన్నులు. తర్వాత భారత్ ఈ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క బంగారు నిల్వలు దేశ విదేశీ మారక నిల్వలలో 11.7% చేరుకున్నాయి. విదేశీ మారక నిల్వలు అనేవి ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంక్ లేదా ఆర్థిక అధికారులు కలిగి ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు. ఇవి సాధారణంగా యుఎస్ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్ వంటి విదేశీ కరెన్సీలలో ఉంటాయి. అలాగే బంగారం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి రిజర్వ్ స్థానం కూడా ఫారెక్స్ రిజర్వ్లలో భాగంగా ఉంటాయి. భారతదేశంలో ఈ నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఫారెక్స్ రిజర్వ్లు ఒక దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైనవి. ఇవి దేశం యొక్క దిగుమతులను భరించడానికి, రూపాయి విలువను స్థిరీకరించడానికి మరియు ఆర్థిక సంక్షోభ సమయంలో బఫర్గా పనిచేస్తాయి. భారతదేశ ఫారెక్స్ రిజర్వ్లు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగాయి. ఇది దేశ ఆర్థిక బలాన్ని సూచిస్తుంది. ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్లలో ఇటీవల పెరుగుదల 2024 సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశ ఫారెక్స్ రిజర్వ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన $704 బిలియన్ చేరుకున్నాయి. 2025 ఏప్రిల్ 25 నాటికి ఈ నిల్వలు $688 బిలియన్ వద్ద ఉన్నాయి. 7 వారాల పాటు నిరంతర పెరుగుదల తర్వాత 6 నెలల గరిష్ట స్థాయి. ఈ పెరుగుదలలో విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు మరియు ఇతర ఆస్తుల భాగం పోషిస్తున్నాయి. ఈ గణనీయమైన పెరుగుదలకు కారణాలేమిటి? విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల రిజర్వ్లు పెరిగాయి. ఆర్బీఐ రూపాయి విలువను స్థిరీకరించడానికి ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది. రూపాయి బలపడినప్పుడు ఆర్బీఐ డాలర్లను కొనుగోలు చేసి నిల్వలను పెంచుతుంది. ఆర్బీఐ బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది. ఇది ఫారెక్స్ రిజర్వ్లలో ఒక ముఖ్యమైన భాగం. బంగారం ఒక సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభ సమయంలో విలువలను నిలబెట్టుకుంటుంది. ఆర్బీఐ గత కొన్ని సంవత్సరాలుగా తన బంగారు నిల్వలను నిరంతరం పెంచుతుంది. 2024 సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ 854 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇందులో 510 టన్నులు దేశీయంగా నిల్వ చేయబడ్డాయి. ఇది మార్చి 2024 నాటికి 822 టన్నుల నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. 2025 మార్చి నాటికి ఈ నిల్వలు 880 టన్నులకు చేరుకున్నాయని అంచనా. బ్రిటన్ నుండి భారతదేశానికి ఆర్బీఐ యొక్క బంగారు నిల్వలలో గణనీయమైన భాగం గతంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటిమెంట్స్ వద్ద విదేశాల్లో నిల్వ చేయబడింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీఐ తన బంగారు నిల్వలను దేశీయంగా తిరిగి తీసుకొచ్చే వ్యూహాన్ని అనుసరిస్తుంది. 2024లో ఆర్బీఐ బ్రిటన్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తీసుకొచ్చింది మరియు మార్చి నుండి సెప్టెంబర్ 2024 వరకు మరో 102 టన్నులను తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ యొక్క మొత్తం బంగారం నిల్వలలో 60% దేశీయంగా నిల్వ చేయబడుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐని తన ఆస్తులను దేశీయంగా సురక్షితంగా ఉంచేలా ప్రేరేపించాయి. భారతదేశంలో బంగారాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి తగిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా ముంబై మరియు నాగ్పూర్లో. బంగారాన్ని దేశీయంగా నిల్వ చేయడం వల్ల ఆర్బీఐకి ఎక్కువ నియంత్రణ మరియు లభ్యత లభిస్తుంది, ముఖ్యంగా సంక్షోభ సమయంలో. బంగారం ఒక సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో విలువలను నిలబెట్టుకుంటుంది. యుఎస్ డాలర్ వంటి కరెన్సీలు అస్థిరతకు లోనవుతున్నాయి, కానీ బంగారం దాని అంతర్గత విలువ కారణంగా స్థిరంగా ఉంటుంది. ఆర్బీఐ యొక్క బంగారు నిల్వలు కొనుగోలు వెనుక కారణాలు. యుఎస్ డాలర్ ఆధారిత ఆస్తులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆర్బీఐ బంగారాన్ని ఒక ప్రత్యామ్నాయ ఆస్తిగా ఎంచుకుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం ఒక బఫర్గా పనిచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా
బంగారు ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఆర్బీఐ యొక్క బంగారు నిల్వల విలువలను కూడా పెంచుతుంది. 2024లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులలో రెండవ అత్యధిక కొనుగోలు. ఈ కొనుగోలు ఫారెక్స్ రిజర్వ్లో బంగారం వాటాను 2019లో 6.7% నుండి 2024లో 11.4%కి పెంచాయి. ఆర్బీఐ యొక్క బంగారు నిల్వల్లో ఒక భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బిఐఎస్ వద్ద నిల్వ చేయబడుతుంది. సెప్టెంబర్ 2024 నాటికి 324 టన్నుల బంగారం ఈ సంస్థల వద్ద ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు నిల్వల కేంద్రం. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తర్వాత విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయడం వల్ల లండన్ బులియన్ మార్కెట్లో తక్షణ లభ్యత మరియు లిక్విడిటీ పొందవచ్చు. అయితే ఆర్బీఐ ఇప్పుడు దేశీయ నిల్వలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది ఆర్థిక స్వతంత్రాన్ని మరియు భద్రతను పెంచుతుంది. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని కారణంగా దాదాపు 47 టన్నుల బంగారాన్ని విదేశాలకు పంపి $400 మిలియన్ విదేశీ మారకాన్ని సేకరించింది. ఆ సమయంలో ఫారెక్స్ రిజర్వ్లు కేవలం కొన్ని వారాల దిగుమతులను కవర్ చేయగలిగాయి. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం తన ఫారెక్స్ రిజర్వ్లను గణనీయంగా బలోపేతం చేసింది. 2009లో ఆర్బీఐ ఐఎంఎఫ్ నుండి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది దాని బంగారు నిల్వలను పెంచడంలో ఒక ముఖ్యమైన అడుగు. బంగారం ఫారెక్స్ రిజర్వ్లో ఒక ముఖ్యమైన భాగం. 2024 సెప్టెంబర్ నాటికి ఫారెక్స్ రిజర్వ్లో బంగారం వాటా 9.2%కి చేరుకుంది. ఇది మార్చి 2024లో 8.15% నుండి పెరిగింది. 2025లో ఈ వాటా 11.4%కి చేరుకుంది. ఈ పెరుగుదల బంగారు ధరల పెరుగుదల మరియు ఆర్బీఐ యొక్క కొనుగోలు కారణంగా జరిగింది. ఆర్బీఐ యొక్క బంగారు కొనుగోలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. బంగారు నిల్వలు రూపాయి అస్థిరతను నియంత్రించడంలో సహాయపడుతుంది. బంగారం ఒక సురక్షిత ఆస్తిగా ఆర్థిక సంక్షోభ సమయాల్లో విదేశాన్ని రక్షిస్తుంది. ప్రపంచంలో 7వ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉన్న భారతదేశం దాని ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఆర్బీఐ యొక్క ఫారెక్స్ రిజర్వ్లు మరియు బంగారు నిల్వలలో గణనీయమైన పెరుగుదల భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వ్యూహాత్మక దృష్టిని సూచిస్తుంది. బ్రిటన్ మరియు యూరప్ నుండి బంగారాన్ని తిరిగి తీసుకురావటం, బంగారు కొనుగోళ్లను పెంచడం వంటి ఆర్బీఐ యొక్క చర్యలు దేశ ఆర్థిక భద్రతను మరియు స్వాతంత్రాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ వ్యూహం భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన శక్తి నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.